గర్భ వ్యవస్థ ఆరోగ్యంగా పనిచేయడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి ఒక ఔషధాన్ని తయారు చేద్దాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదటి తీసుకునేది ఏంటంటే శతావరి. ఈ శతావరి అనేది చాలా మంచి మూలిక. అంటే ఆడవాళ్ళకి ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉపయోగపడేటువంటి మూలిక అని చెప్పుకోవచ్చు. అంటే ఆడవాళ్ళకి వచ్చేటువంటి రకరకాల సమస్యలు, అంటే గర్భాశయానికి సంబంధించినవి కానివ్వండి, లేకపోతే పీరియడ్స్కి సంబంధించిన సమస్యలు, మెనోపాజ్కి సంబంధించిన సమస్యలు, అలాగే డెలివరీ చక్కగా అవ్వడానికి, అంటే తేలికగా డెలివరీ అయిపోవడానికి కానివ్వండి, అంటే సంతానం కలిగిన తర్వాత పాలు బాగా పట్టడానికి కానీ, అన్నింటికి కూడా మనకి ఈ శతావరి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకోసమే దీన్ని మనం ఆడవాళ్ళకి ఒక బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంత బాగా ఉపయోగపడేటువంటి ఈ మూలికని మనం ఈ ఔషధంలో వాడుకుంటున్నాం. ఈ శతావరి వేర్లని చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఈ శతావరి చూర్ణం తీసుకున్న తర్వాత మనకి రెండో మూలిక ఏంటంటే సోంపు. దీన్ని రకరకాలుగా సోంపు అని, సోపు అని కూడా అంటూ ఉంటాం. సదాప అనేటువంటి దీనికి సంస్కృతంలో ఉండేటువంటి పేరు. ఇది కూడా యూటరస్కి ఒక మంచి టానిక్ లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే యూటరస్లో ఎటువంటి మలినాలు లేకుండా, గర్భాశయంలో ఎటువంటి మలినాలు లేకుండా క్లీన్ చేసుకోవడానికి ఈ సోంపు బాగా ఉపయోగపడుతుంది. అలాగే నెలసరి చక్కగా రావడానికి, మనకి హార్మోన్లన్నీ చక్కగా పనిచేయడానికి కూడా సోంపు బాగా ఉపయోగపడుతుంది. ఈ సోంపుని చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలో, అంటే శతావరి చూర్ణం 50 గ్రాములు తీసుకున్నాం కదా, దీన్ని కూడా సమానంగానే ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. తర్వాత మనం వేసుకోవాల్సినటువంటిది ఏంటంటే మర్రి ఊడలు. ఈ మర్రి ఊడలు కూడా గర్భాశయానికి ఒక మంచి టానిక్ లాగా ఉపయోగపడతాయి. అండాశయాలు చక్కగా పనిచేయడానికి మర్రి ఊడలు మనకి బాగా తోడ్పడతాయి అన్నమాట. అంటే ఓవులేషన్ అది జరగక, అండాశయం నుంచి అండం విడుదల కాకుండా అటువంటి సమస్యలు ఉన్నప్పుడు నెలసరి సరిగ్గా రాదు, లేకపోతే సంతానం కావాలనుకున్నప్పుడు కనలేకపోతూ ఉంటారు. అటువంటి సమస్యలన్నీ తగ్గించడానికి మనకి మర్రి ఊడలు చాలా బాగా ఉపయోగపడతాయి. మర్రి ఊడలు ఏంటంటే మరీ ముదిరిపోయి జీవం లేనటువంటివి కాకుండా ఇంకా కొంచెం కొత్తగా లేతగా ఉన్నటువంటి మర్రి ఊడలు తీసుకోవాలి. ఆ మర్రి ఊడల్ని కొంచెం నీడలో ఎండబెట్టేసుకుని చూర్ణంలాగా చేసుకోవాలి. అంటే చూర్ణం మరి మెత్తటి చూర్ణంగా అవ్వకపోయినా పర్వాలేదు, కొంచెం బరకగా ఉన్నా కానీ అలా ఒక చూర్ణంలాగా తయారు చేసుకుని ఉంచుకోవాలి. ఈ మర్రి ఊడల చూర్ణాన్ని కూడా 50 గ్రాములే తీసుకోండి. మనకి ఔషధానికి మొత్తం 3 మూలికలు కావాలి: శతావరి, సోంపు, మర్రి ఊడల చూర్ణం. ఈ 3 చూర్ణాలను కూడా కలిపేసుకుని ఒక మిశ్రమంలాగా వాటిని బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఈ చూర్ణాలను బాగా కలిపేసి క్లీన్గా ఉండేటువంటి ఒక గాజు సీసాలో పోసి మూత పెట్టుకోవాలి. అంటే ఆ సీసాలోకి తడి వెళ్ళకూడదు, అలాగే బయట నుంచి వచ్చేటువంటి గాలి, తేమ అది కూడా రాకుండా క్లీన్గా ఉండేలాగా దాన్ని టైట్గా మూత పెట్టి ఉంచేసుకోవాలి. మెయిన్గా కూడా, అంటే అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఇవన్నీ సీసాలో ఎందుకు పోసుకుంటామంటే మనం డబ్బాల్లో కానీ ఇతర మెటల్ దానిలో కానీ పోసుకుంటే ఒక్కొక్కసారి అంటే ఆ మెటల్ ప్రభావం మన మూలికల మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ గాజు పాత్రలో వేసినట్టయితే కనుక ఆ సీసాకి ఈ చూర్ణాలకి కూడా ఎటువంటి ఇంటరాక్షన్ ఉండదు కనుక చూర్ణం ఎలా ఉందో అలాగే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇలా పెట్టుకున్నటువంటి ఈ చూర్ణాన్ని వాడుకోవడానికి ఎలాగంటే, సుమారుగా ఒక 3 నుంచి 5 గ్రాముల పరిమాణంలో చూర్ణాన్ని తీసుకుని దాన్ని ఒక 60 నుంచి 70 మిల్లీలీటర్ల నీళ్లలో కలిపేసుకుని మరగనివ్వాలి. సగం నీరు ఎగిరిపోయేంత వరకు మరిగించేసుకుని ఆ కషాయాన్ని వడపోసుకుని తీసుకోవాలి. మామూలుగా అయితే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, చూర్ణాలని బాగా మెత్తగా జల్లించుకోండి అని చెప్పి. కషాయం చేసుకునేటప్పుడు అలా మనం మెత్తగా జల్లించుకోక్కర్లేదు.
మామూలు కషాయం కాచేసి వడపోసినప్పుడు ఆ పార్టికల్స్ అన్నీ కూడా విడిగా వచ్చేస్తాయి. అలా వడపోసి తీసుకున్న తర్వాత దాదాపుగా ఒక 30 నుంచి 40 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉండేలాగా ఈ కషాయాన్ని తీసుకుని నిత్యం ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక గర్భ వ్యవస్థ చక్కగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు నార్మల్గా ఉండేటువంటి వాళ్ళకి పెద్దగా అవసరం లేదు, కానీ మామూలుగా నెల సరిగ్గా టైంకి రాకపోతున్నా, లేకపోతే నెలకి ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నప్పుడు కానివ్వండి, లేకపోతే గర్భధారణ కోసం ప్రయత్నిస్తుంటే సరిగ్గా అవ్వకపోతున్నా, ఇలాంటి ఏ ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఇతర ఔషధాలు వాడుతున్నప్పటికీ కూడా దీన్ని ఒక సపోర్టివ్ మెడిసిన్గా కూడా వాడుకోవచ్చు. అలా నిత్యం ఉదయం సాయంత్రం తీసుకుంటున్నట్టయితే ఈ ఔషధం గర్భ వ్యవస్థ చక్కగా పనిచేయడానికి బాగా సహాయపడుతుంది.